శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ సెప్టెంబర్ మాసంలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా లగ్నం నుంచి చూసుకోండి, చంద్రుడిని రాశి కంటే కూడా అది ఇంకా ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మేజర్ ప్లానెట్స్ అయినటువంటి శని కుంభంలో వక్రించున్నాడు, వృషభంలో గురువు, రాహు ఏమో మీనంలోని, కన్యలో కేతు ఉంటాడు. ఇవి మాత్రం ఎక్కడా కూడా మనకి అంత తొందరగా మారవు. మిగతా గ్రహాలు కనుక చూసుకున్నట్లయితే కుజుడు మిథున రాశిలోని, అదేవిధంగా చంద్రుడు కర్కాటకంలో ప్రారంభమై మరలా మిథునం వరకు తన యొక్క సంచారం జరుగుతుంది. అందులో చంద్రుడితో పాటు బుధుడు కూడా కర్కాటకంలో ఉన్నాడు. కాకపోతే బుధుడు 5వ తేదీకి సింహంలోకి మారి మరలా 23వ తేదీకి ఇందులోకి మారుతున్నాడు, కన్యారాశిలోకి మారుతున్నాడు. అదేవిధంగా సింహరాశిలో రవి, శుక్రుడు కన్యారాశిలో నీచబడి ఉన్నాడు. ఆయన దాదాపుగా 19వ తేదీ వరకు ఉంటాడు. మరియు అదేవిధంగా ఈ కన్యారాశిలో శుక్రుడు 19వ తేదీ వరకు నీచబడి ఉన్నటువంటి సమయంలో పర్టికులర్గా ఏంటంటే నీచ స్థానంలో ఉండేటువంటి రిజల్ట్స్ కూడా నేను మీకు ప్రత్యేకంగా చెప్తాను. అందరూ అంటే జాతచక్రం ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కూడా ఏం పాటించాలనేటువంటిది. సో అందుకని మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో రవి యొక్క సంచారం వల్ల ప్రధానంగా ఏంటంటే ఇది మీకు కొంతవరకు లాభాలను ఇస్తూ మరలా అది 6లో ఉండేటువంటి శని యొక్క అంటే 9లో ఉన్నటువంటి శని, కుజుడి నుంచి 9లో వక్రించిన శని లగ్నం నుంచి అంటే రాశి నుంచి 6లోకి వస్తున్నందుకు కొంత అది స్ట్రెస్ని, ఘర్షణని ఇస్తూ లాభాన్ని ఇస్తూ ఉంటుంది ప్రాపర్టీస్ పరంగా చూసుకుంటే. కాకపోతే మీకు 2వ స్థానంలో శుక్రకేతువులు కలిసి ఉన్నందుకు, శుక్రుడు కేతువు ధనస్థానంలో ఉన్నందుకు ఇది మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలోనే ఎవరికైతే మీరు ధనాన్ని ఇస్తారో లేదా జాబ్ సంబంధించిన విషయంలో ఎవరైనా స్త్రీల మూలంగా కొంతవరకు మీకు రావాల్సిన ధనంలో కొంత కట్ అవ్వడం కానివ్వండి. ముఖ్యంగా మీరు ఏదైనా ఫైనాన్స్ మ్యాటర్స్ డీల్ చేసేటప్పుడు మాత్రం చాలా 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 జాగ్రత్తగా ఉండండి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ 3వ స్థానం ఏదైతే ఉందో 3వ స్థానాధిపతి 2లో ఉన్నందుకు షార్ట్ జర్నీ చేసేటప్పుడు, కేతుతో ఉన్నందుకు షార్ట్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. ఏవో పుకార్లు లేనట్లయితే గాసిప్స్ విని మీ యొక్క ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోకండి. సప్తమంలో వక్రించినటువంటి శని ముఖ్యంగా దగ్గర దాకా సంబంధాలు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఇటువంటివి చూపిస్తుంటాయి. అలాంటివి జరుగుతుంటాయి పర్టికులర్గా చూసుకున్నట్లయితే. అదేవిధంగా కాస్త అష్టమ రాహు ఉన్నందుకు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో కొంత చూస్ చేయవలసినటువంటి స్థితిగతులు చూపిస్తున్నాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఫైనాన్స్ స్థానంలో శుక్రుడు 19వ తేదీ వరకు ఉంటాడు. కాబట్టి ఎవరికైనా సరే మనం చూడండి, ఒక్కోసారి మనం ఏదో ఉద్యోగం ఇప్పిస్తాడు అంటే మనం డబ్బులు కడుతూ ఉంటారు తెలియక అమాయకంగా కొంతమంది. అది కొన్ని జెన్యూన్ కంపెనీస్ వేరే ఉంటాయి, వాళ్ళు ప్రొఫైల్ మంచి ప్రొఫైల్ ఉంటుంది, వాళ్ళు కొంత ఆఫ్టర్ ఉద్యోగం చేసిన తర్వాత వాళ్ళు ఇంతని తీసుకుంటారు, దట్ ఈస్ డిఫరెంట్. కానీ కొంతమంది తెలియక లక్షలు కట్టేసి ఏదో గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాడని ఇటువంటి ట్రాప్స్లో పడే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. శుక్రుడు, కేతువు ఈ 2 గ్రహాలు కూడా మనకి ఈ 19వ తేదీ వరకు దాదాపుగా ఈ యొక్క కన్యారాశిలో నీచబడి ఉంటున్నందుకు ప్రపంచవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ జరిగేటువంటి పరిస్థితులు ఏమిటి అంటే కొన్ని దేశాలకు సంబంధించినటువంటి విషయంలో మనం అంటే 1వ తేదీ ముందు నుంచి దాదాపుగా ఆగస్టు నుంచే స్టార్ట్ అవుతుంటుంది. ఆర్థిక మాన్యం, ఎందుకంటే శుక్రుడు నీచ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఆర్థికంగా కొంతవరకు డౌన్ఫాల్ అనుకోండి, ఆర్థికపరమైనటువంటి చిక్కుల్లో ఇరుక్కోవడం అనుకోండి, ఇటువంటివి జరుగుతాయి దేశపరంగా చూసుకుంటే. ఇది శుక్రుడు కేతువుతో కలిసి కన్యారాశిలో ఉన్నందుకు. మరి శుక్రుడు సహజంగానే అప్పుల స్థానంలో ఉంటున్నాడు వెళ్ళి. అందుకని ఏంటి మొత్తము కూడా అందరూ కూడా ఎవరికైనా మనం అప్పు ఇచ్చే విషయాల్లో లేదా తీసుకునేటువంటి అంశాలలో కొంత జాగ్రత్త వహించండి, గుర్తుపెట్టుకోండి. ఓకే. అదేవిధంగా స్త్రీలు ముఖ్యంగా బయటికి వెళ్ళేటప్పుడు మీరు గణపతిని తలుచుకోండి. ఒంటరిగా వెళ్ళవలసిన పరిస్థితులు కొన్ని వస్తుంటాయి, కొన్ని నిర్మానుషమైన ప్రదేశాల్లో తిరిగేటప్పుడు కానీ. బికాజ్ ఆఫ్ శుక్రుడు అనేటువంటిది ఏదైతే ఉందో స్త్రీ కారక గ్రహంగా, స్త్రీలని సూచించేటువంటి గ్రహంగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క అంశాలు చాలా జాగ్రత్తగా పాటించండి. అంటే ఒంటరిగా పంపించకండి అంత, అంటే కొన్ని ప్రదేశాలకు ఒంటరిగా పంపిస్తే ప్రమాదము
అని అనుకునేటువంటి విషయాల్లో చాలా కేర్గా ఉండాలి అన్ని రాసుల వారు కూడా. బికాజ్ ఆఫ్ యూనివర్సల్గా కొన్ని ఇవి పనిచేస్తూ ఉంటాయి, అదొకటి. అదేవిధంగా అందరికీ కూడా ఈ మాసంలో 17వ తేదీ వరకు రవి ఓన్ హౌస్లో ఉంటున్నాడు కాబట్టి ఆరోగ్యానికి సంబంధించినవి ఎవరైతే పాటిస్తుంటారో, అందులో ముఖ్యంగా ఈ ఆగస్ట్ 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు ఉన్నటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో, టైం అంతా కూడా మీరు ఆరోగ్యం గురించి పాటించేటువంటివి ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో అవి ఖచ్చితంగా మీకు ఇంప్లిమెంట్ అవ్వడం వల్ల మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. అంటే అనారోగ్య సమస్యల నుంచి బయటపడము. యూనివర్సల్గా ఏదైనా ఒక ప్లానెట్ పలానా ప్లేస్లో ఉన్నప్పుడు యూనివర్సల్గా అందరికీ పనిచేస్తుంది కాంబినేషన్ అనేది, ఒక రాశి వారికి ఒక లగ్నం వారికి అని కాకుండా. అదేవిధంగా ఈ శుక్రుడికి, నీచబడ్డ శుక్రుడికి గురువు యొక్క బలం కొంత ఉంది. దీనివల్ల ఏమిటంటే ఉపాసనలు చేసేవారికి మరియు ఏదైనా దీక్షలు తీసుకునేటువంటి వారికి కూడా కొంతవరకు ఇది సపోర్టివ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి ఎంతసేపు మనం ఈ గోచార ఫలితాలైనా మన జన్మజాతక ఫలితాలు కూడా ఉంటాయి అంటే ఖచ్చితంగా మన జన్మజాతక ఫలితాలే చూసుకోవాలి. ఎందుకంటే మీరు ఏదైతే పూర్వజన్మలో చేసిన కర్మ ఏదైతే ఉందో, అది బ్యాడ్ కర్మ కావచ్చు, గుడ్ కర్మ కావచ్చు, తెలిసో తెలియకో చేసింది కావచ్చు, అది పర్టికులర్గా 12 భాగాలుగా విడిపోతుంది. మీ యొక్క లైఫ్లో మీ యొక్క స్థితిగతులు ఏమిటి అనేది మీ లగ్నం బట్టి తెలుస్తుంది. కష్టపడి బ్రతుకుతాడా లైఫ్ అంతా కూడా, లేనట్లయితే ఒక ఏజ్ వరకే ఎలా ఉంటుందా, దాని తర్వాత బాగుంటుందా, అది అన్ని విషయాల్లోని, నాట్ ఓన్లీ మీ పర్సనల్ విషయం అనే కాకుండా మీకు ధనం సంపాదించే విషయం కానివ్వండి, మీ కుటుంబ సభ్యుల విషయంలో కానివ్వండి, మీ యొక్క సిబ్లింగ్స్తో ఉండేటువంటి అంశాలు కానివ్వండి, మరియు అదేవిధంగా మీ యొక్క ఆస్తికి సంబంధించిన విషయాలు కానివ్వండి, అంటే ప్రాపర్టీ ఎప్పుడు కొనాలి. జ్యోతిష్శాస్త్రం ఎప్పుడు కూడా ఏం చెప్తుందంటే మీకు రూట్ చూపిస్తుంది. ఆ రూట్లో వెళ్ళేటప్పుడు మీకు లైఫ్లో ఎటువంటివి సంఘటనలు ఎదురవుతాయో చెప్తుంది. ఆ సంఘటనల్ని ఏ రకంగా మీరు ఎదుర్కోవాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదని చెప్తుంది. అంటే ఏదో ఒక రూట్ చూపించడం కాకుండా ప్రతి అంశంలోని మీకు ఎక్కడ టర్నింగ్ వస్తుంది. మనం చూడండి, ఒక దగ్గరికి వెళ్తుంటాము, ఇక్కడ మీకు టర్న్ ఉంది, ఇక్కడ మీకు స్లోప్ ఉంది, ఇక్కడ మీకు స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయని తెలుస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా వెళ్తుంటాం. ఆ రకంగా ఏంటంటే జ్యోతిష్యం అనేటువంటిది వెలుగుని చూపించేది. మరి చాలామంది అంటారు ఏమండి మనం కర్మలో ఉన్నట్టుగా జరుగుతుందని. అది కూడా కొంతవరకు కరెక్ట్. ఎప్పుడు బలీయమైన కర్మ అంటారు. అంటే ఇంక తప్పదు అన్నప్పుడు పర్టికులర్గా ఆ కర్మ తీర్చుకోవడానికి భూమి మీదకి వచ్చినప్పుడు దాని ప్రభావం ఉంటుంది. కానీ మిగతాదంతా కూడా ఆ యొక్క కర్మని తొలగించుకునేటువంటిది కూడా ఉంటుంది. తొలగించుకునేది లేకపోతే ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క కుమారుడైనటువంటి అతనికి చర్మవ్యాధి, శాపవశాత్తు చర్మవ్యాధి వచ్చినప్పుడు నువ్వు నీ కర్మను తగ్గించుకో అన్నప్పుడు అతను సూర్య నమస్కారాలు లేకపోతే సూర్యుడికి సంబంధించిన ఆలయాలు కట్టో 7 సంవత్సరాల పాటు దానికి సంబంధించిన చేసి ఎలా తగ్గించుకున్నాడు, నా కర్మ ఇంతే అని ఎందుకు వదిలేదు అనేటువంటిది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. దశరథ మహారాజు కూడా సంతానం లేనప్పుడు మరి సంతానం లేదని అనుకున్నాడు, లేకపోతే పుత్రకామేష్టి యాగం చేసి సంతానాన్ని పొందాడా. ఇలా 1 కాదు 2 కాదు మన పురాణాల్లో వాటిలో అన్నింటిలో కూడా చెప్తుంది ఏమిటంటే ఆ యొక్క సమయంలో ఆ కాలంలో యాగాలు హోమాలు చేశారు. ఈ యొక్క కలియుగంలో నామస్మరణ, కేవలం అమ్మవారి నామము లేకపోతే విష్ణునామము శివుని యొక్క నామము తలుచుకోవడం ద్వారా మన కర్మ తప్పకుండా దగ్ధమవుతుంది. వీటన్నిటికంటే గొప్పగా ఏంటంటే సూర్య నమస్కారాలు కూడా ఇంకా చక్కగా పనిచేస్తాయి. అందరికీ అన్నీ తెలియకపోవచ్చు, కానీ రోజు సూర్య నమస్కారం చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో, ఉద్యోగమనో, వ్యాపారమనో, వివాహమనో, ఇవన్నీ కూడా మీ కర్మ దగ్ధం అవ్వడం ద్వారా మీరు అనుకున్న గోల్ మీరు రీచ్ అవ్వగలుగుతారు. శ్రీమాత్రే నమః.